Hello friends, welcome to Global English Magic. Supports your ambitions in studies. మీ యొక్క స్టడీ అంబిషన్స్ ఏదున్నా కూడా దానికి సపోర్ట్గా గ్లోబల్ ఇంగ్లీష్ ఛానల్ ఉంటుంది. మీకు గ్రామర్లో కానీ, స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ, యుఎస్ స్టడీ వీసాస్లో కానీ, లేక ఆస్ట్రేలియా స్టడీ వీసా రిలేటెడ్ ఇష్యూస్లో కానీ మీకు చాలా వీడియోస్ ఈ ఛానల్లో ఉన్నాయి. మీరు చూస్తూనే ఉండండి. ఒకవేళ ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియోస్లో ఉన్న ఐటమ్స్ మీ ఫ్రెండ్స్కి కనుక షేర్ చేయాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు యూనివర్సిటీ రిలేటెడ్గా ఏ ఇష్యూస్ ఉన్నా, స్టడీ రిలేటెడ్గా, ఇంగ్లీష్ రిలేటెడ్గా ఏవైనా ఇష్యూస్ ఉన్నా కూడా మాకు ఒకసారి మెయిల్ చేయండి. globalenglishmagic@gmail.com. Within 24 hours లోపల we will attend your query and we will try to solve your problems. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో ఇందులో చూసేది స్టడీస్ ఇన్ యూకే యూనివర్సిటీస్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఈ సిరీస్ లో ఉన్నాము. యూకే యొక్క స్టడీస్ రిలేటెడ్ గా ఉన్న యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ 1 by 1 మనం చూస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఒక యూనివర్సిటీ గురించిన డీటెయిల్స్ కంప్లీట్ గా చూద్దాం. సో యూనివర్సిటీ హ్యావ్ రోహాంప్టన్. లండన్ లో కనుక మీరు యూకేలో మాస్టర్ చేయాలని కానీ బ్యాచిలర్ చేయాలనుకుంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ ఫర్ యూ. యూనివర్సిటీ ఆఫ్ రోహాంప్టన్ లండన్ లో ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ ఫర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీకు స్టూడెంట్స్ కి కానీ పేరెంట్స్ కి కావాల్సిన డీటెయిల్స్ యూనివర్సిటీ గురించి ఏం తెలుసుకోవాలనుకుని ఏవైతే ఇన్ఫర్మేషన్ మనకు అవసరమో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియో లోపల ఉంది. ఏమేమి చూస్తాం దీంట్లో లోపల? యూనివర్సిటీ హిస్టరీ, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎగ్జాక్ట్లీ అడ్రస్ ఎక్కడ ఉంది, కోర్సెస్ ఏంటి, స్పెషాలిటీ ఏంటి, పాపులర్ కోర్సెస్ ఏమున్నాయి, ఇంకా దీని లోపల ఫీజు ఎంత ఉంది, ఇంటేక్ ఎంత ఉంది, అకామిడేషన్ ఎక్కడ ఉంది, వై దిస్ యూనివర్సిటీ, వాట్ ఆర్ ద ఫెసిలిటీస్. సో ఇవే ఇన్ఫర్మేషన్ ఏ యూనివర్సిటీ చూసినా కూడా దీస్ ఆర్ ద మేజర్ ఏరియాస్ ద స్టూడెంట్స్ లుక్ ఇంటూ, ద పేరెంట్స్ లుక్ ఇంటూ. యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలనుకునే మేజర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియో లోపల ఉంది. చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ హిస్టరీ. Roehampton University is a public university located in the southwest of London in Roehampton. Roehampton లోనే ఉంది యూనివర్సిటీ. Roehampton అనేది లండన్ లోపల ఒక ప్లేస్. దట్ ఈస్ ఎ ప్లేస్ ఇన్ సౌత్ వెస్ట్ లండన్ లోపల ఉన్న ఒక ప్లేస్. ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ 1841. చాలా ఓల్డ్ యూనివర్సిటీ. ఇంకొకటి ఏంటి అంటే ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ బ్యూటిఫుల్ 54 acres ఆఫ్ పార్క్లాండ్ క్యాంపస్ విత్ గ్రీనరీ అండ్ మోడర్న్ బిల్డింగ్స్. ద యూనివర్సిటీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే లాట్ ఆఫ్ గ్రీనరీ ఉంటుంది. మీరు ఎక్కడ చూసినా కూడా మీకు చెట్లు, గ్రీనరీ, పచ్చదనం కళ్ళకి ప్లజెంట్ గా ఉంటుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం మోడర్న్ బిల్డింగ్స్ క్లాసికల్ బిల్డింగ్స్ ఉన్నాయి, మోడర్న్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ మోడర్న్ అండ్ ఓల్డ్ ఆర్కిటెక్చర్. బిల్డింగ్స్ అన్ని కూడా యూనివర్సిటీలో మీకు కనబడతా ఉంటాయి. యూనివర్సిటీ డిఫరెంట్ కోర్సెస్ ఆఫర్ చేస్తూ ఉంది. ఒక 8 to 10 ఏరియాస్ లోపల డిఫరెంట్ కోర్సెస్ ఆఫర్ చేస్తూ ఉంది. ఎవరైతే గ్లోబల్ మార్కెట్ రిక్వైర్మెంట్ కి, ఈ ప్రజెంట్ డేస్ జనరేషన్ కి ఏవైతే రిక్వైర్మెంట్ కోర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా యూనివర్సిటీలో ఆఫర్ చేయబడుతుంది. అడ్రస్ ఎక్కడ? యూనివర్సిటీ యొక్క అడ్రస్ Roehampton, SW15 5PH, London, United Kingdom. It is 20 minutes away from London Airport. లండన్, సెంట్రల్ లండన్ నుంచి ఓన్లీ 20 minutes లోపల మీరు ఇక్కడికి రీచ్ కావచ్చు. ఇంకా దీని గురించి, అడ్రస్ గురించి, లొకేషన్ ఇంకా కొంచెం మన కన్ఫ్యూజన్ ఉంటే ఇంకా క్లియర్ గా చూద్దాం. దిస్ లొకేషన్ ఆన్ మ్యాప్ మీకు క్లియర్ గా చెప్తుంది. లండన్ ఇక్కడగా ఉంటే లండన్ కి దగ్గరలో వెస్ట్ మినిస్టర్ దగ్గర, దెన్ యూ కెన్ దిస్ వన్ టేక్ ద బసెస్ అండ్ ట్రైన్స్, లేదా ఎయిర్పోర్ట్ నియర్ బై ఉన్న ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇక్కడ నుంచి మీకు ఎంత పడుతుంది? ఓన్లీ 20 to 30 minutes లోపల యూ కెన్ రీచ్ టు ద యూనివర్సిటీ ఆఫ్ రోహాంప్టన్. సో లండన్ కి చాలా దగ్గరలో ఉంది, సెంట్రల్ ఆఫ్ ద సిటీ లోపల ఉంది. కాబట్టి ఇట్స్ లండన్ లో ఎవరైతే చదవాలనుకున్నారో, ఆ లండన్ కల్చర్ ని ఎంజాయ్ చేయాలనుకున్నారో వాళ్ళకు దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఏమేమి ఉంటాయి కోర్సెస్? అసలు కోర్సెస్ యొక్క స్పెషాలిటీ ఏంది? దీంట్లో కోర్సెస్ ఆర్ డిజైన్ విత్ జాబ్ మార్కెట్ ఇన్ మైండ్. సో జాబ్ మార్కెట్ కి రిలేటెడ్ గా ఉన్న కోర్సెస్ దీంట్లో ఉన్నాయి. ఇదే కాకుండా దీంట్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే ప్రొఫెషనల్ ప్లేస్మెంట్ ఇయర్ అని ఉంది ఒకటి. సో అంటే 1 year కోర్స్, 1 year ప్రొఫెషనల్ ప్లేస్మెంట్ ఇయర్. మోస్ట్ ఆఫ్ ద కోర్సెస్ కి ఇది ఉంది. దీంట్లో ప్రొఫెషనల్ ప్లేస్మెంట్ ఇయర్ ఉంది, విచ్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ టు డెవలప్ రియల్ టైమ్ మార్కెట్ నాలెడ్జ్. ఆ ఇయర్ లోపల ఏం చేస్తారంటే ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, రియల్ టైం వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళతో ప్రాక్టికల్ గా వర్క్ చేస్తారు, వాళ్ళతో పాటు అసైన్మెంట్ చేస్తారు, రియల్ టైం ఏరియాలో వర్క్ చేస్తారు. కాబట్టి
కాబట్టి మీకు ఖచ్చితంగా అది మీ యొక్క కాన్ఫిడెన్స్ పెంచడానికి యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఇండియన్ స్టూడెంట్స్కి ఇట్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్. మనకి ఇండియాలో ఉన్న స్టడీస్ ఏంటంటే ఓన్లీ అంతా థియరిటికల్గా చదువుతూ ఉంటాం, బుక్స్ చదవడం, ఎగ్జామ్స్ రాయడం, ఒక 1 డే నైట్ చదివేసి లేదా 1 వీక్ ముందు చదివేసి ఎగ్జామ్స్ రాయడం, పాస్ అయిపోవడం. దానివల్ల ఏంటంటే మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ అంతగా ఉండకపోవచ్చు. unless until you are well experienced in the practical side, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప ఇమ్మీడియట్ గా అది మీకు యూజ్ కాకపోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే ఒక 1 year చదువుతాం, 1 year ఇండస్ట్రియల్ ప్లేస్మెంట్ లోపలనే ప్రొఫెషనల్ దాంట్లో మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది. సో ఏమేమి ఉన్నాయి కోర్స్ డిపార్ట్మెంట్స్? ఒకటి ఆర్ట్స్ లో ఉన్నాయి కోర్సెస్, బిజినెస్ మేనేజ్మెంట్ లో ఉన్నాయి, లైఫ్ సైన్సెస్, నర్సింగ్, ఎడ్యుకేషన్, హ్యుమానిటీస్, సైకాలజీ, సోషల్ సైన్సెస్. సో మ్యూజిక్ రిలేటెడ్ గా కోర్సెస్ ఉన్నాయి, లేదా ఫిజియోథెరపీ రిలేటెడ్ గా ఉన్నాయి, సైన్స్ రిలేటెడ్ గా ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ కి రిలేటెడ్ గా ఉన్నాయి. దర్ మెనీ కోర్సెస్ ఆర్ దేర్. దీంట్లో ఇంకా కొంచెం డీటెయిల్ గా చూద్దాం. సమ్ ఆఫ్ ద పాపులర్ కోర్సెస్ ఇన్ దిస్ యూనివర్సిటీ. ఒకటేంటి ఎంఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇప్పుడు ఎవరి నోట్లో విన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన తెలుగు రాష్ట్రాల సీఎంస్ చంద్రబాబు కానీ రేవంత్ రెడ్డి కానీ దే ఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ ఏ సపరేట్ కోర్స్ ఫర్ యూనివర్సిటీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఎక్కడైనా కూడా ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో దాని మీద కోర్స్ ఉంది. నెక్స్ట్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ, ఎంఎస్సి సైబర్ సెక్యూరిటీ. సో 1 year కోర్స్, 1 year ప్లేస్మెంట్ ఇయర్, ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఇయర్ ఉంటుంది. సో 1 year లోపల మీరు ప్రాక్టికల్ వర్క్ నేర్చుకుంటారు. ఎంఎస్సి డేటా సైన్స్, దిస్ ఈజ్ ఆల్సో మోర్ డిమాండ్ ఇన్ కోర్స్. ఎంఎస్సి కంప్యూటింగ్, దిస్ ఆ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి రిలేటెడ్ గా ఉన్న కోర్స్. ఇది కాకుండా మేనేజ్మెంట్ సైడ్ వస్తే ఎంఎస్సి గ్లోబల్ బిజినెస్ మేనేజ్మెంట్, దిస్ ఈజ్ ఆల్సో ద ఫేమస్ కోర్స్ ఫర్ కామర్స్ స్టూడెంట్స్ కి. ఇది బాగా ఉపయోగపడే కోర్స్. నెక్స్ట్ కామర్స్ వాళ్ళే కాదు ఎవరైనా చేయొచ్చు, జనరల్ మేనేజ్మెంట్ కోర్స్ ఇది. అలాగే ఎంఎస్సి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, దిస్ ఈజ్ ఫర్ కామర్స్ స్టూడెంట్స్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బీకామ్ కంప్యూటర్స్ కానీ బీకామ్ జనరల్ కానీ చేసిన వాళ్ళకి ఈ కోర్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది 1 year కోర్స్ ఉంది, లేదా 2 years కూడా ఉంది, 2 years విత్ ప్లేస్మెంట్ ఇయర్స్ తో. నెక్స్ట్ ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్, దిస్ ఈజ్ సైన్స్ రిలేటెడ్ గా ఉన్న వాళ్ళు ఎంబీఏ చేయాలనుకుంటే ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ వాళ్ళకి సూటబుల్ కోర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి వచ్చేసరికి ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో ఏదైనా ప్రాజెక్ట్ రిలేటెడ్ గా హ్యాండిల్ చేయాలనుకున్న వాళ్ళకి, ఇంజనీరింగ్ తర్వాత బిజినెస్ ఫీల్డ్ లో ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా యూస్ఫుల్ కోర్స్. అలా కాదు సప్లై చైన్ మేనేజ్మెంట్, దిస్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఫోరెన్సిక్ సైకాలజీ, forensic means related to the fingerprints and all those things. This is related to the crime related area లోపల ఫోరెన్సిక్ సైకాలజీ, అది కూడా కోర్స్ ఉన్నాయి. ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇందులో పెట్టడం పాసిబుల్ కాదు కాబట్టి we posted only few of the courses. These are the popular courses Indian students, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కానీ, ఇంజనీరింగ్ వాళ్ళు కానీ, లేదా మేనేజ్మెంట్ కంప్యూటర్ వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఈ కోర్సెస్కి వెళ్ళొచ్చు. ఇంజనీర్ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే దే కెన్ చూస్ దీస్ కోర్సెస్, ఇంజనీరింగ్ వాళ్ళు అయితే ఈ కింది కోర్సెస్. ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఏదైనా కోర్స్ రిలేటెడ్ గా ఈ యూనివర్సిటీలో మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు జస్ట్ సెండ్ ఎ మెయిల్ globalenglishmagic@gmail.com కి ఒక మెయిల్ పెట్టి, సార్ దిస్ ఇస్ ఐఎమ్ సో అండ్ సో, ఐ వాంట్ టు జాయిన్ ఇన్ దిస్ యూనివర్సిటీ, ప్లీజ్ సెండ్ మీ ద డీటెయిల్స్ ఆఫ్ ద కోర్సెస్ అని పెట్టి మీ రెజ్యూమ్ ఒకటి దానికి అటాచ్ చేసి పంపించండి. విత్ ఇన్ 24 hours లోపల వీల్ రెస్పాండ్ యూ. We'll send you all the details about the courses and మీకు సూటబుల్ అయ్యే కోర్సెస్ ఏమేమి ఉన్నాయనేవి విల్ సెండ్ యూ. ఇంకా ఇంటేక్ ఎప్పుడు ఉంటుంది? ఇంటేక్ యూనివర్సిటీ కోర్సెస్ జాయిన్ కావాలంటే ఫస్ట్ ఈజ్ ద జనవరి ఉంది, మే ఉంది, సెప్టెంబర్ ఉంది. అయితే దీంట్లో మోస్ట్ ఆఫ్ ద కోర్సెస్ జనవరి అండ్ సెప్టెంబర్ ఈజ్ ద మేజర్ ఇంటేక్స్. సెప్టెంబర్ ఈజ్ ద మేజర్ ఇంటేక్ అండ్ ఈవెన్ జనవరి ఆల్సో వీ కెన్ కన్సిడర్. బట్ మేలో ఓన్లీ మేనేజ్మెంట్ కోర్సెస్ కొన్ని మాత్రమే ఉంటాయి, అన్ని లేవు. మీరు తెలుసుకోవాలనుకుంటే యూ జస్ట్ కాంటాక్ట్ us ఆన్ ద మెయిల్. మీ యొక్క ఫీజు ఎంత ఉంది కోర్సెస్ కి? 15 to 21,000 is the 21,000 pounds is the fees. స్టూడెంట్ 2,500 స్కాలర్షిప్ వస్తుంది, మీకు ఎక్సలెన్స్ స్కాలర్షిప్ వస్తుంది, స్టూడెంట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎక్సలెన్స్ స్కాలర్షిప్ అని ఒక 2,500 తగ్గిస్తాడు. ఇంకా ఎర్లీ బర్డ్ స్కాలర్షిప్ అని ఇంకొక స్కాలర్షిప్ కూడా ఉంది. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన డేట్ కన్నా ముందు మీరు ఒకవేళ పే చేసి ఉంటే మీకు ఇంకొక 500 to 1,000 వరకు, ఇట్ డిపెండ్స్ ఆన్ చేంజెస్ అయితే ఉంటాయి, మీకు ఇంకా కొంచెం ఫీజు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ గా మేము అప్లై చేసింది ఏంటంటే ఎంఎస్సి గ్లోబల్ బిజినెస్ మేనేజ్మెంట్, దీనికి 18,750 సమ్వేర్ ఫీజు ఉంది, 21+ ఉండే దానికి తగ్గించారు. సో they give the scholarship of 2,500. Then this is the one. Also the student paid the fees before the date. Also he got the another fees exemption.
సో ఇట్లా ఉంటాయి అన్నట్టు. మీకు ఏదైనా ఏ కోర్స్ కావాలన్నా, ఇంకా కోర్స్ డీటెయిల్స్ కావాలన్నా, ఇంకా వేరే కోర్సెస్ చాలా ఉన్నాయి. కోర్సెస్ నియర్లీ వందల్లో ఉంటాయి కోర్సెస్, అవన్నీ పెట్టలేము. సో మీరు మాకు పంపిస్తే దెన్ వీల్ సెండ్ యూ ద డీటెయిల్స్. ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, వీ డోంట్ చార్జ్ ఎనీథింగ్ ఫర్ దిస్ వన్. ఒకవేళ మీరు ఈ యూనివర్సిటీకి ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కనుక ఉంటే జస్ట్ యూ కెన్ మెయిల్ us, సార్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ అంటే వీ విల్ టేక్ ద మాక్ ఇంటర్వ్యూస్. That is also and guide you, will support you in this area. This is also it's a free of cost service. We are not charging anything for that one. జస్ట్ ఈమెయిల్ ఐడి మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు ఫారెన్ స్టడీస్ ప్లాన్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్, వై దిస్ యూనివర్సిటీ. ఇప్పుడు మేజర్ టాపిక్ వచ్చాయి. మీదే యూనివర్సిటీలో ఎందుకు చదవాలి? చాలా ఉన్నాయి కదా యూనివర్సిటీస్. వాట్ ఆర్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ యూనివర్సిటీ, అది చూద్దాం. So faculty, first is the faculty, industry experienced lecturers. So you can find the faculty which are very much experienced in the practical area lo experience unna lecturers dintlo not design the courses and assessments for individual growth. So meeku exams ఉంటాయి, ఇక్కడ అసెస్మెంట్ ఉంటుంది. మీకు అసెస్మెంట్ ఎలా జరుగుతుంది అంటే, ఇక్కడ ఇండియాలో అసెస్మెంట్ మీన్స్ ఇన్ ఇండియా వి రైట్ ద ఎగ్జామ్స్ అండ్ వి పాస్ ద డిగ్రీ. దే టేక్ ద అసెస్మెంట్ లైక్ దే గివ్ ద అసైన్మెంట్స్, ప్రాజెక్ట్ రిపోర్ట్, క్లాస్ రూమ్ వర్క్, ఇండస్ట్రియల్ టూర్స్, సెమినార్స్, మీటింగ్స్, గ్రూప్ డిస్కషన్స్, డిఫరెంట్ ఏరియాలో మనం చెక్ చేసి మనకి పాస్ డిగ్రీ వస్తుంది అన్నట్టు. సో దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. They can gain the practical knowledge as well as theoretical knowledge. Subject ante unna bayam potundi, dantlo unna different areas lopala you'll get the practical knowledge. Next, so you'll find there coffee shops unnai, ఫుడ్ స్టేషన్, ప్లే ఏరియాస్ ఉన్నాయి, ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది, అక్కడ ఒక పాండ్ లేక్ ఉంది, మంచి బ్యూటిఫుల్ లేక్ ఉంది. అది నియర్ బై కూర్చొని మీరు చదువుకుంటే యూ ఎంజాయ్ ద అట్మాస్ఫియర్ ని ఎంజాయ్ చేస్తారు. లండన్ లో చదివితే అక్కడ నుంచి బయట కాల్ పెడితే ఇట్స్ అ టోటలీ మోడర్న్ ఏరియా with beautiful buildings and infrastructure and the modern area. యూనివర్సిటీ లోకల్ వెళ్ళిపోతే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ మోడర్న్. సో ఇంతకన్నా బెస్ట్ ప్లేస్ ఏముంటుంది మనకు చదువుకోవడానికి? అంత దూరం వెళ్ళినప్పుడు దెన్ వీఆర్ స్పెండింగ్ lakhs of rupees, so you can enjoy the place also. This is one of the best place for studies. This is the second point. థర్డ్ వచ్చేసి నెక్స్ట్ మేజర్ పాయింట్, లైబ్రరీ. సో ఇక్కడ ఉన్న లైబ్రరీ అన్నిటికన్నా వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ లార్జెస్ట్ లైబ్రరీ ఇన్ యూకేలో ఉన్న వాటిల్లో చాలా పెద్ద లైబ్రరీ. 2017లో ఇట్ హ్యాస్ బిన్ రెనోవేటెడ్ అండ్ ఆల్సో ఇట్ గాట్ ద అవార్డ్ యూకే లోపల బెస్ట్ లైబ్రరీస్ లో. 2018లో అవార్డు వచ్చింది, 17లో కూడా డిఫరెంట్ అవార్డ్స్ వచ్చాయి. ఒకే టైం లోపల 1000+ స్టూడెంట్స్ కెన్ సిట్ అండ్ స్టడీ. సో అంత మధ్య మనము ఎక్కడ ఈ ఏరియాలో అయితే ఎప్పుడు చూసి ఉన్నాం అనుకుంటా, ఐ థింక్ సో. సో ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లైబ్రరీ అండ్ విత్ వెల్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్. హై స్పీడ్ వైఫై ఉంటుంది, స్పేషియస్ స్టడీ ఏరియాస్ ఉంటాయి, ఇండివిజువల్ గా కూర్చొని చదువుకోవచ్చు. సో యూ కెన్ రిలాక్స్ దేర్, యూ కెన్ హ్యావ్ ఎ కెఫే ఇన్ ద డౌన్ అండ్ ఆల్సో డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. ఇంకొకటి దీంట్లోపల ఏంటంటే మనకు లైబ్రరీ లోపల ల్యాప్టాప్స్ ఉన్నాయి. యూ కెన్ ప్రొవైడ్ మీ ఐడి కార్డు అక్కడ కనుక స్వాప్ చేశారనుకుంటే యూ కెన్ టేక్ ద ల్యాప్టాప్స్, యూ కెన్ ఫిల్ యువర్ డీటెయిల్స్ అండ్ యూ కెన్ యూజ్ యువర్ ల్యాప్టాప్స్ అండ్ యూ కెన్ కీప్ దేర్ అగైన్. అండ్ ఆల్సో అదర్ ఈ బుక్స్ కూడా ఆన్లైన్ సోర్సెస్ ఉన్నాయి, ఆన్లైన్ రిసోర్సెస్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ బుక్స్ కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకే కాకుండా ప్రింటర్ ఉంది, స్కానర్ ఉంది. అక్కడ మీరు ప్రింట్ తీసుకోవాలనుకుంటే యూకేలో ప్రింటర్ అంటే బయట చాలా కాస్ట్ పడుతుంది. యూ కెన్ టేక్ హియర్. ఇక్కడ మీరు ప్రింట్ తీసుకోవాలనుకుంటే యూనివర్సిటీలో కూడా తీసుకోవచ్చు. చాలా థౌజండ్స్ ఆఫ్ బుక్స్, ఆ బుక్స్ కోసమే దాదాపు ఒక crores of rupees అయినాయి అనుకుంటా. చాలా పెద్ద లైబ్రరీ. సో యూ కెన్ యూజ్ ఇట్. లండన్ లో చదవాలనుకుంటే యూనివర్సిటీలో కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే యూ విల్ గెయిన్ ఎక్సలెంట్ నాలెడ్జ్. మీ యొక్క టోటల్ గా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోతుంది. స్టూడెంట్స్ ఫోకస్ ఎలా ఉంటుంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్. మీ యొక్క నాలెడ్జ్ ని పెంచుకోవడానికి కానీ, ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ, కొత్త వరల్డ్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ ఫర్ ద స్టూడెంట్స్. నెక్స్ట్, అకామిడేషన్.
సో యూనివర్సిటీ ఇస్ ప్రొవైడింగ్ ద హాస్టల్ నియర్ బై బిల్డింగ్ లోపలని హాస్టల్ ఉంది. అక్కడ 4 కాలేజెస్ ఉన్నాయి. 4 కాలేజెస్ కి దగ్గర లోపల దర్ ఆర్ హాస్టల్ అకామిడేషన్ ఉంది, సింగిల్ రూమ్ ఉంది, షేరింగ్ ఉంది, డీలక్స్ రూమ్ ఇఫ్ యూ వాంట్ విత్ ఏసీ విత్ సపరేట్ థింగ్స్ ఆల్ ద ఫెసిలిటీస్ తో కావాలనుకుంటే ఉంది. ది యూనివర్సిటీ అంతట్లో కూడా వైఫై ఉంటుంది, ఫ్రీ వైఫై, షేరింగ్ అండ్ కమ్యూనిటీ సిట్టింగ్ ప్లేసెస్ ఉన్నాయి. నార్మల్ గా ఉండాల్సిన రిక్వైర్మెంట్స్, స్టూడెంట్ రిక్వైర్మెంట్ అన్ని ఫెసిలిటీస్ కూడా యూనివర్సిటీ లోపల ప్రొవైడ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ యాజ్ పర్ ద బడ్జెట్. మీ యొక్క స్టూడెంట్ మీరు ఎంత స్పెండ్ చేయాలనుకునే దాని మీద రీజనబుల్ ప్రైస్, మార్కెట్ రేట్ కి తగ్గట్టుగా ఇట్స్ వెరీ రీజనబుల్ ప్రైస్ లోపల మీకు అకామిడేషన్ ఉంది. స్టూడెంట్స్ తో కలిసి ఉంటే, డిఫరెంట్ కల్చర్ లో ఉంటే యూ కెన్ ఎక్స్ప్లోర్ యువర్ నాలెడ్జెస్ అండ్ ఫ్రెండ్షిప్ పెంచుకోవచ్చు. యూ డోంట్ ఫీల్ అలోన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఒకవేళ యూనివర్సిటీలో ఉండాలనుకుంటే, అకామిడేషన్ కావాలనుకుంటే దీంట్లో ట్రై చేయొచ్చు. నెక్స్ట్, university support facilities. So this is one of the best area. ఏంటి అంటే ఇంకా ఎక్స్ట్రా ఫెసిలిటీస్. యూనివర్సిటీలో క్యాంపస్ బాగా ఉంది, ఫ్యాకల్టీ బాగా ఉంది, లైబ్రరీ బాగా ఉంది, ఇంకేం ఫెసిలిటీస్ ఉన్నాయి? వాట్ ఆర్ ద అదర్ ఫెసిలిటీస్ దిస్ యూనివర్సిటీ is providing? స్టూడెంట్ సపోర్ట్ ఈజ్ అవైలబుల్ 24/7. సో మీకు స్టూడెంట్ సపోర్ట్ నెంబర్ ఉంటుంది, అక్కడ ఆఫీస్ ఉంటుంది. దే ఆర్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ యూ. A well-being team is supporting to support student to solve their mental issues. Well-being team అనేది ఒకటి యూనివర్సిటీ లోపల డిఫరెంట్ టీమ్స్ ఆర్ వర్కింగ్, డిఫరెంట్ గ్రూప్స్ ఆర్, డిఫరెంట్ సర్వీస్ జోన్స్ ఆర్ వర్కింగ్ ఫర్ ద స్టూడెంట్స్. ఎవరైతే చాలా రోజుల తర్వాత వేరే ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు అనుకో, దే ఫీల్ అలోన్, లేదా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. దేర్ ఆర్ ఫుడ్ ప్రాబ్లమ్స్, దేర్ ఆర్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ దే ఆర్ ఫేసింగ్ ఇట్. సో దానికి క్లినిక్స్ ఉన్నాయి మీకు సపోర్ట్ చేయడానికి. వాళ్ళ మెంటల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా దే విల్ కౌన్సిల్ యూ. మీకు కౌన్సిల్ చేసి మీకు కంఫర్ట్ క్రియేట్ చేయడానికి దెర్ ఇస్ ఎ వెల్ బీయింగ్ టీమ్స్. ఇవి కాకుండా స్టూడెంట్ యూనియన్స్ ఉన్నాయి. ఓవర్ 55 సొసైటీస్ ఆర్ వర్కింగ్ ఇన్ ద యూనివర్సిటీ యాజ్ పర్ ద స్టూడెంట్ చాయిస్, పార్టిసిపేట్ అండ్ ఎన్హాన్స్ దేర్ స్కిల్స్. సో మీ యొక్క రిక్వైర్మెంట్ ని బట్టి, మీ యొక్క కమ్యూనిటీని బట్టి, తెలుగు వాళ్ళకి మేబీ సమ్ స్పెషల్ ఉన్నాయి, గ్రూప్స్ ని బట్టి ఇండియన్ ఆర్గనైజేషన్ కంట్రీ వైజ్ ఉన్నాయి, లేదా గేమ్ వైజ్ ఉన్నాయి, గేమ్స్ వాళ్ళకి రిలేటెడ్ గా ఉన్నాయి. సో డిఫరెంట్ యాక్టివిటీస్ బేస్ గా కూడా సపరేట్ సొసైటీస్ ఆర్ దేర్ ఇన్ ద యూనివర్సిటీ. సో ఇవన్నీ కూడా మనకు ఓవరాల్ డెవలప్మెంట్ కి పనికొస్తాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మనీ ప్రాబ్లం, దాని దగ్గరికి వద్దాం. ఒకవేళ మీరు పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటే ఎవరిని కన్సల్ట్ కావాలి? దెర్ ఇస్ యువర్ జాబ్స్ అనే ఒక వింగ్ ఉంది. దిస్ ఈస్ సపోర్టింగ్ ద స్టూడెంట్ టు గెట్ పార్ట్ టైం జాబ్స్ ఇన్ ద యూనివర్సిటీ లైక్ అంబాసిడర్, కెరీర్ ఇంటర్న్, కాన్ఫరెన్స్ హోస్ట్. అంబాసిడర్ ఏం చేస్తారు యూనివర్సిటీ లోపల అంటే, ఎవరైతే కొత్త స్టూడెంట్స్ వస్తారో, గ్రాడ్యుయేట్స్ కానీ మాస్టర్ గ్రాడ్యుయేట్స్ కానీ, వాళ్ళకి యూనివర్సిటీ టూర్ ఉంటుంది. ఇట్స్ 54 acres కాబట్టి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో ఆ టైం లోపల మీతో పాటు ఉండి మీకు యూనివర్సిటీ యొక్క అసిస్ట్ చేస్తాడు, ఎక్కడ ఏముంటుంది అనేది మీకు ఒకసారి ఐడియా ఇవ్వడానికి ద అంబాసిడర్స్ ఆర్ వర్కింగ్. అదొకటే కాదు, ఇంకా డిఫరెంట్ వర్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ కెరీర్స్ ఇంటర్న్. సో ఒకవేళ మనం కెరీర్ టీమ్ ఉంటుంది, కెరీర్ టీమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మీ యొక్క రెజ్యూమ్ ప్రిపరేషన్ లోపల కానీ, మీ యొక్క డౌట్స్ లోపల కానీ, మీ యొక్క ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ దాంట్లో కూడా వాళ్ళు దే సపోర్ట్ యూ. ఇవే కాకుండా యూనివర్సిటీలో డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. దాంట్లో కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటే దానికి హోస్ట్ చేయొచ్చు, లేదా దాంట్లో వాలంటీర్ గా వర్క్ చేయొచ్చు. యూ విల్ గెట్ ద పే ఫర్ దట్ వన్. సో ఇలాంటి జాబ్స్ చెప్పడానికి యువర్ జాబ్స్ అని ఒక వింగ్ ఉంది. అది యూనివర్సిటీ లోపల మీకు మానిటరీగా సపోర్ట్ చేస్తుంది. అలా కాదు, అయిపోయిన తర్వాత ఒకవేళ నేను ఎక్కడ జాబ్ చేయాలని ఇఫ్ యూ ఆర్ థింకింగ్ ఫర్ దట్ వన్, కెరీర్స్ అడ్వైస్ టీమ్స్ ఉన్నాయి, సపోర్టింగ్ స్టూడెంట్స్ ఇన్ కెరీర్ ప్లానింగ్, జాబ్ ఆపర్చునిటీస్ అండ్ మాక్ ఇంటర్వ్యూస్. మీకు ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు. ఒకవేళ మీకు మాక్ ఇంటర్వ్యూస్ అవసరం అనుకుంటే దే విల్ కండక్ట్ యువర్ మాక్ ఇంటర్వ్యూస్. ఇవే కాకుండా దే విల్ కండక్ట్ వర్క్ షాప్స్ ఆన్ అడ్వైస్ ఇన్ సివి రైటింగ్. Okay, resume preparation is also one of the major factor which is affecting your jobs opportunities. So దాంట్లో పల they'll support you writing CVs. మేనేజ్మెంట్ డిగ్రీ అయితే ఒకలాగా రాయాలి, కంప్యూటర్స్ అయితే the CV is different. సో ఇక్కడ ఏది ఉంచాలనే దానికి they'll suggest you. జాబ్ సర్చింగ్ కి they'll guide you. ఎక్కడ ఎలా సెర్చ్ చేయాలి, ఇంటర్వ్యూకి ఎలా ప్రాక్టీస్ చేయాలి, యాటిట్యూడ్ ఎలా మెయింటైన్ చేయాలి, ఓవరాల్ యాటిట్యూడ్ ఏంటి, మీ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉండాలి, మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మీ లాంగ్వేజ్ స్టైల్ ఎలా ఉండాలి, అన్నిట్లో కూడా ద యూనివర్సిటీ ఈజ్ హెల్పింగ్ ద స్టూడెంట్స్. సో దీంట్లో యూనివర్సిటీ లోపల స్టూడెంట్ కి కావాల్సిన అన్ని ఏరియాస్ ఉన్నాయి. దీంట్లో ఓవరాల్ కంక్లూజన్ ఏంటంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ లండన్. మీకు లండన్ లో యూనివర్సిటీ కావాలనుకునే వాళ్ళకు యూనివర్సిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ. దీనికి రిక్వైర్మెంట్ ఏంటంటే రెండు రకాలుగా ఉన్నాయి. కొన్ని కోర్సెస్ కేమో
ఇంటర్ మార్క్స్ తో ఉన్నాయి, లేదా పీటీ ఐఎల్స్ తో ఉన్నాయి. ఐఎల్స్ పీటీతో ఉన్నాయి చాలా తక్కువ. ఇంటర్ మార్క్స్ మీకు 65+ ఉన్నాయి, కొన్ని 70+ మార్క్స్ ఇంటర్ ఇంగ్లీష్ లోపల ఉంటే యూ విల్ గెట్ ద అడ్మిషన్. అదే కాకుండా చాలా కోర్సెస్ MOI బేస్ మీద కూడా ఉన్నాయి. అంటే ఇంగ్లీష్ మీడియంలో మీరు చదివినట్టు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సర్టిఫికెట్ మీరు సబ్మిట్ చేస్తే మీ ఇంటర్ మార్క్స్ ఒకవేళ తక్కువ ఉన్నా కానీ ద యూనివర్సిటీ ఈస్ ప్రొవైడింగ్ ద అడ్మిషన్ ప్రాసెస్ ఉంది. కానీ అది ఇంటేక్ ని బట్టి మారుతూ ఉంటుంది. దట్ వీ కెనాట్ గివ్ యూ ద గ్యారంటీ. యూ నీడ్ టు చెక్ విత్ అస్. మమ్మల్ని కాంటాక్ట్ కండి, అదర్వైజ్ విల్ సపోర్ట్ యూ. అది ఎలా అడ్మిషన్స్ ఇస్తున్నాయి అనేది వీఆర్ గెటింగ్ ద అప్డేట్స్, వీఆర్ ఇన్ ద మార్కెట్, సో విల్ గెట్ ద అప్డేట్స్ విత్ అవర్ అసోసియేట్ కన్సల్టెంట్స్ తో ఉన్నాం మనం. వీఆర్ వర్కింగ్ విత్ డిఫరెంట్ యూనివర్సిటీస్ ఇన్ UK. మాకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి విల్ సపోర్ట్ యూ ఇన్ ఎ బెస్ట్ వే. సో ఈ యూనివర్సిటీ చూజ్ చేసుకోవడం వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. ఫీజు కూడా ఆల్మోస్ట్ 16 to 17 రేంజ్ లోపలనే ఉంటుంది, రీజనబుల్ ఫీజు లోపల ఉంది. మీకు స్కాలర్షిప్స్ ఉన్నాయి దాని లోపల, ఇంకా డిఫరెంట్ స్కాలర్షిప్స్ యూనివర్సిటీ లోపల మీరు ట్రై చేసుకోవచ్చు. సో నియర్ బై లండన్ లో ఉంటారు, మీరు మోడర్న్ ఫెసిలిటీస్ ని ఎంజాయ్ చేస్తూ చదువుకోవాలనుకుంటే దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ద స్టూడెంట్స్. మోస్ట్లీ తెలుగు స్టూడెంట్స్ కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, కేరళ స్టూడెంట్స్ ఉన్నారు, మన తెలంగాణ నుంచి ఉన్నారు, తమిళనాడు నుంచి ఉన్నారు. యూ డోంట్ ఫీల్ లైక్ హోమ్ సిక్. మనకు తెలిసిన స్టూడెంట్స్ ఉన్నారు, సపోర్టివ్ టీమ్ ఉంది. మీరు అక్కడ కూడా ఖచ్చితంగా మీరు నేర్చుకోవడానికి యూనివర్సిటీ మీ యొక్క ప్రాక్టికల్ స్కిల్స్ 1 year మీరు ప్రాక్టికల్ స్కిల్స్ లోపల ఉంటారు. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అంతా నేర్చుకునేది ఏంటి, ఓన్లీ థియరిటికల్ బేస్ నుంచి ప్రాక్టికల్ ఏరియాలో 1 year చదివితే ఖచ్చితంగా మీ లోపల చాలా మార్పు మిమ్మల్ని మీరే చూస్తారన్నట్టు. సో అలా మార్చుకోవాలనుకుంటే MBA వాళ్ళకైతే MBA మేనేజ్మెంట్ కోర్స్ ఉంది, గ్లోబల్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ ఉంది. కంప్యూటర్ సైన్స్ వాళ్ళైతే MSc కంప్యూటింగ్ కోర్స్ ఉంది. ఇంకా స్పెషలైజేషన్ అంటే సైబర్ సెక్యూరిటీ ఉంది. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఉంది. సో ఇన్ని కోర్సెస్ మీకు అవైలబుల్ గా ఉన్నాయి. సో జస్ట్ థింక్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ అండ్ టేక్ యువర్ అడ్మిషన్స్ అండ్ ఎంజాయ్ యువర్ జర్నీ టు ద UK. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. ఉన్న మెటీరియల్ అంతా కూడా మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అంతా కష్టపడి దాని ఇంకా లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ తర్వాత వీఆర్ ప్రిపేరింగ్ దిస్ వీడియోస్. ఈ వీడియోస్ ఎవరైనా యూకేకి ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఉంటే, UK కానీ US కానీ ఆస్ట్రేలియా కానీ మాస్టర్స్ కి వెళ్లే వాళ్ళు ఉన్నట్టుంటే, మీరు ఏ యూనివర్సిటీకి కూడా అప్లై చేయక ముందుకు ఒక్కసారి మీ యొక్క రెజ్యూమ్ మాకు ఫార్వర్డ్ చేయండి. విత్ ఇన్ 24 hours లోపల విల్ గివ్ ద బెస్ట్ అడ్వైస్. వీఆర్ ఇన్ దిస్ ఫీల్డ్ ఫర్ ద లాస్ట్ మోర్ దెన్ 15 years నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాము కాబట్టి యూనివర్సిటీ యొక్క మంచి చెడు ఏంటి అనేది మాకు బాగా తెలుసు. ఏ యూనివర్సిటీ అయినా కానీ మీకు ఒకవేళ యూనివర్సిటీ ఉంటే ఏ యూనివర్సిటీలో ఏం కోర్సెస్ కావాలా, యూనివర్సిటీ మంచిదా చెడు ఎలా ఉంది సార్ ఈ యూనివర్సిటీ అని జస్ట్ మీ యొక్క రెజ్యూమ్ పంపించి మీరు ఒకసారి చిన్న మెయిల్ చేయండి. యూనివర్సిటీ అప్లై చేయడానికన్నా ముందు జస్ట్ ఒక 24 hours జస్ట్ ఫార్వర్డ్ అస్. మీకు విత్ ఇన్ 24 hours లోపల యూ విల్ గెట్ ఏ ప్రాపర్ ఆన్సర్. మీ యొక్క లైఫ్ సెట్ అవుతుంది. లక్షలు స్పెండ్ చేసి మనం వెళ్తున్నాము, మోసపోకుండా కరెక్ట్ యూనివర్సిటీని ప్రాపర్ యూనివర్సిటీని చెక్ చేసుకోవాలంటే జస్ట్ స్పెండ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ టైం. ఒక 10 minutes లోపల మీరు మెయిల్ పంపించడం, మీ యొక్క రెజ్యూమ్ యాడ్ చేసి మీ పేరు పెట్టి ఏ కంట్రీ అనుకుంటున్నారు, మీకు కావాల్సిన కోర్స్ ఏంది లేదా కంట్రీ చెప్పండి. మీ యొక్క రెజ్యూమ్ మొత్తం అనలైజ్ చేసి మీ యొక్క పర్సంటేజ్ ని మీ యొక్క స్కోర్ ని బట్టి ఒకవేళ PTIL స్కోర్ ఉంటే ఆ స్కోర్ కూడా స్కోర్ డీటెయిల్స్ కూడా అందులో యాడ్ చేయండి కింద మెయిల్ లోపల. సో దాన్ని బట్టి వీ విల్ గివ్ ద బెస్ట్ అడ్వైస్ మీకు యూనివర్సిటీకి. దిస్ ఏ ఫ్రీ అడ్వైస్, వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్. ఒకవేళ మీరు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఉంటే మీకు ఒకవేళ ఇంటర్వ్యూస్ ఉంటాయి. UK యూనివర్సిటీస్ కి మోస్ట్లీ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ అని ఉంటుంది. అంటే యూనివర్సిటీ అడ్మిషన్ ఇచ్చే కన్నా ముందు లేదా అడ్మిషన్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీ యొక్క కంప్లీట్ ఫీజు కన్నా ముందు ఒకసారి అవి ఇంటర్వ్యూస్ తీసుకుంటా ఉంటాయి. దానికి కూడా వీల్ సపోర్ట్, యూ విల్ కండక్ట్ మాక్ ఇంటర్వ్యూస్ ఇన్ దిస్ ఏరియా. సో మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోస్ ఉపయోగపడుతుంది. ఇంతేకాకుండా మీకు గ్రామర్ లో మీకు వీక్ ఉన్నా కూడా, గ్రామర్ రిలేటెడ్ టాపిక్స్ కావాలనుకున్నా కూడా ఈ వీడియోలో చాలా వీడియోస్ ఉన్నాయి. గ్రామర్ రిలేటెడ్ గా టాపిక్ వైజ్ వీడియోస్ ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి, కొన్ని ఇంగ్లీష్ లో ఉన్నాయి. ఖచ్చితంగా వీడియోస్ అన్ని కూడా మీకు ఇంగ్లీష్ తో రిలేటెడ్ గా ఉండే స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరికీ పనికొచ్చే మ్యాటర్ అంతా కూడా దీంట్లో ఉంది. ఒకవేళ మీరు ఈ వీడియోని మొదటిసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా గ్రామర్ రిలేటెడ్ గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎవరైనా US కి కానీ UK కానీ ప్లాన్ చేస్తున్న వాళ్ళైతే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, మీరు లైక్ చేయండి.
ఒక చిన్న లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి. మీకు ఇంకా వేరే యూనివర్సిటీస్ ఏం కావాలి, ఇంకా ఇన్ఫర్మేషన్ ఏం కావాలి, సార్ ఈ యూనివర్సిటీలో ఫీజు ఎంత ఉంటుంది, సార్ పలానా యూనివర్సిటీలో కోర్సెస్ ఏమున్నాయి, జస్ట్ మీరు లేదా మీరు సార్ నేను అప్లై చేయాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, ఇంకా వేరే యూనివర్సిటీస్ ఏమున్నాయి, జస్ట్ సెండ్ యాజ్ ఎ క్వెరీ. ఒక మెయిల్ పంపించండి, మీ పేరు మీ రెజ్యూమ్ పెట్టేసి మీరు పంపించండి. ఇట్స్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్ ఫర్ దిస్ వన్. ఇట్స్ అ ఫ్రీ సర్వీస్. ఇంగ్లీష్ లోపల మీ అంబిషన్స్, మీ స్టడీ రిలేటెడ్గా ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఇంగ్లీష్లో కానీ వీసా ప్రాసెస్లో కానీ మా యొక్క సర్వీసెస్ ఉంది, మా టీం ఉంది. వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్ ఏరియా. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు. మీకు కరెక్ట్ అడ్వైజ్ రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకుండా, టైం వేస్ట్ చేసుకుండా ఉండాలంటే ఒక్కసారి మాకు షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు అప్లై చేసే కన్నా ముందు మాకు ఒక్కసారి పంపించండి. 24 hours తర్వాత దెన్ యూ కెన్ టేక్ యువర్ బెస్ట్ డిసిషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి గ్లోబల్ ఇంగ్లీష్ మ్యాజిక్. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకొక యూనివర్సిటీతో, ఇంకా వేరే డీటెయిల్స్తో, ఇంకా దీనికి రిలేటెడ్గా యూకే రిలేటెడ్ డీటెయిల్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.